రాజమండ్రి జాంపేట సెంటర్లో చికెన్ మార్కెట్ అంతా కిటకిటలాడుతుంది. అంతు చికెన్ వ్యాధితో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉండడంతో అటు పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైరస్ కారణంగా చికెన్ రేటు 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారం రేట్లు భారీగా తగ్గాయని చెప్తున్నారు. ధర తక్కువగా ఉండడంతో చికెన్ కొనుగోలుదారులు ఎక్కువ ఆసక్తి చూపడం లేదంటున్న వ్యాపారులతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియులందరూ కూడా ఈ మాంసం దుకాణాల దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం రాజమహేంద్రవరంలోని ఈ జాంపేట సెంటర్లో ఉన్నాము. ఇక్కడ జాంపేట సెంటర్లో నాన్ వెజ్ అన్ని రకాల నాన్ వెజ్లు కూడా ఇక్కడ దొరకడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోళ్లు చనిపోతున్నాయనే ఒక వార్త ఇటు నాన్ వెజ్ ప్రియుల్లో కొంత భయం పుట్టించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ భయంతో ఇటు కోడి మాంసం అయితే కూడా రేట్లు తగ్గాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనతో పాటు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, చికెన్ వ్యాపారం చేసేవాళ్ళు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్నటిదాకా చికెన్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉందండి రేటు? అంటే తగ్గడానికి గల కారణం ఏంటంటారు? కొంచెం మార్కెట్ తగ్గిందండి, సేల్స్ కూడా కొంచెం తగ్గింది. ఇంత ముందులాగా లేదు మార్కెట్, రేట్ కూడా కొంచెం తగ్గిందండి. అంటే ఎందుకు తగ్గిందంటారు? అంటే ఇప్పుడు కోళ్లు చనిపోతున్నాయనే ఒక వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మాంసం ప్రియుల్లో కొంత భయాన్ని పుట్టిస్తుందనే చెప్పొచ్చు. అదే కారణం అంటారా, మరి ఏ కారణాల వల్ల రేటు తగ్గిందంటారా? వేరే కారణం వల్ల కదండి, ఈ కోల్డ్ డిసీజ్ వచ్చింది కదా, దానివల్లే కొంచెం తగ్గిందండి. ముందులాగా అయితే బాగుండేది మార్కెట్, ఈ 2 వారాల నుంచి కొంచెం తగ్గింది. మార్కెట్ కొంచెం వీక్గా నడుస్తుందండి. ఎంత ఉందండి ఇప్పుడు కిలో రేటు? కిలో 180, 190 అలా అమ్ముతున్నారండి. కిలో 180. మాంసం కోడి అయితే 140, 130 అలా ఉందండి. లైవ్ కోడి అయితే 140 రూపాయలు అండి. బాయిలర్ రాస్ అయితే మీకు 130 రూపాయలు ఉంది. అంటే ఎక్కువ ఇక్కడ ఈ కోళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? అంటే మీకు మన జిల్లాలోనే కోల్డ్ పౌండరీస్ నుంచి వస్తాయి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయా? బయట నుంచి కూడా వస్తుంటాయండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటాయి. మన తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వస్తుంటాయి. దానివల్ల మనకి ఇక్కడ ఎక్కువగా డిసీజ్ లేదు, కాకపోతే కొంచెం మార్కెట్ కొంచెం వీక్గా నడుస్తుంది. సో ఇప్పుడు అంటే గత 2 వారాల నుంచి కొన్న ఈ వారం కొనుగోలుదారులు కొంచెం ఏమన్నా తగ్గారా? అంటే మీకు బిజినెస్ ఎలా ఉందా? కొంచెం తగ్గిందండి, బిజినెస్ తగ్గింది. కొంచెం 2 వారాల నుంచి కొంచెం బిజినెస్ తగ్గింది. చెప్పుకోవాలంటే 2-3 వారాల ముందు బాగుండేది, ఈ 2 వారాల నుంచి కొంచెం తగ్గిందండి మార్కెట్. అయితే ఈ అంతు చిక్కని వ్యాధితోటి ఇటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వ్యాపారస్తులు కూడా ఈ కోళ్లకు వస్తున్న ఈ వ్యాధి అంటు చిక్కని వ్యాధిపై కూడా ఇటు వ్యాపారస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారు మాంసం కొనుగోలు చేయాలంటే కొంత భయానికి గురవడం కారణం చేత ఈరోజు మార్కెట్లో అయితే జనాలు పల్స్గానే ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా కొనుగోలుదారులు కూడా లేక కొంత మార్కెట్లు కొన్ని చోట్లయితే వెలువెల్లాడుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మనం లైవ్లో చూస్తున్నాము, చికెన్ అయితే ప్రస్తుతం రేటు అందుబాటులోనే ఉంది, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంది. గత 2 వారాలతో పోల్చుకుంటే రేట్లు కూడా భారీగా తగ్గాయి. ఒక్కో చోట 170, 180, అయితే లైవ్ కోడ్ అయితే కూడా 130 రూపాయలకే కూడా దొరుకుతుంది. ఇటు మార్కెట్లో కూడా ఈ కోళ్ళు కొనుగోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటు మాంసం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారు మాంసం కొనుగోలు చేయడానికి కొంత ఆసక్తి కూడా చూపట్లేదనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM TV, రాజమండ్రి.